హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పిఠాపురం పిల్ల జమీందారా? పిఠాపురం పీఠాధిపత ఏదో అంటారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక అద్భుతమైనటువంటి కామెంట్ చేయటం జరిగింది. దాని గురించి ఒక డీఎస్పీని టార్గెట్ చేస్తూ సివిల్ విషయాల్లో ఏలు పెడుతున్నాడు. అక్రమంగా పేకాట్లాడిస్తుంటే ఆయన సమర్థిస్తూ ఉన్నాడు. నెల నెల కావాల్సినంత డబ్బులు పట్టుకొని వెళ్తున్నాడు. ఇటువంటి డీఎస్పీని ఎందుకు మీరు కంటిన్యూ చేస్తున్నారు? అతని పైన నాకు అర్జెంట్‌గా నివేదిక కావాలంటూ ఎస్పీని అడగటం జరిగింది. అబ్బా! సార్, హేట్స్ ఆఫ్ టు యూ యువర్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ సార్. సార్, గురుకుల పాఠశాలలో బీసీ విద్యార్థులు ఇట్లా చనిపోతే మీరు వాళ్ళని చూడటానికి వీలైనప్పుడు వస్తా అన్నారు. మరి అప్పుడు ఈ చిత్తశుద్ధి ఏమైంది? అంటే పేకాటల మీద వాటి మీదే మీ చిత్తశుద్ధుందా? ఆ! సుగాలి ప్రీతి కేసులో మీ చిత్తశుద్ధి ఏమైంది? చెప్పండి. అరే! రైతులకు మద్దతు ధర లేదంటే బయటకొచ్చి మాట్లాడలేని చిత్తశుద్ధి కల మీరు పేకాటలాడిస్తూ ప్రజల్ని దోచుకుంటున్న వ్యక్తికి అండగా ఉన్నాడంటూ ఒక డీఎస్పీని పైన ఆరోపించటం, దానికి సంబంధించి ఎస్పీని తన పైన నివేదిక ఇవ్వాలి, క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారా అంటూ అడగటం వెనక అసలు ఏముంది? నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? ఇప్పుడు జన సైనికులు కంప్లెయింట్ చేస్తే డీఎస్పీ స్పందించట్లేదు. అతని పైన నాకు నివేదిక కావాలన్నారు. జన సైనికులు ఎవరిపైన కంప్లెయింట్ చేశారు? వైసీపీ వాళ్ళ జూదం ఆడిస్తుందక్కడ? అంటే పేకాటలు, బ్రాకెట్లు ఆడిస్తుంది వైసీపీ వాళ్ళా? ఒకవేళ మీరన్నట్లు అక్కడ వైసీపీ వాళ్ళే గనక పేకాటలు ఇయన్నీ ఆడిస్తూ ఉంటే ఈ పాటికి ఎక్కడ లేనట్టుగా లోకేష్ గారు, చంద్రబాబు గారు, మీరు, వారు, వేరు తన మన తారతమ్య భేదాలు లేకుండా ఎగబడేవారు కదా! కాబట్టి అక్కడ పేకాట ఆడిస్తుంది వైసీపీ వాళ్ళు కాదేమో! ఎందుకంటే వాళ్ళు అధికారంలో గూడా లేరు. అంత సాహసం చేయలేరు. మరి టీడీపీ వాళ్ళు ఆడిస్తూ ఉన్నారా? చెప్పండి. అంటే టీడీపీ వాళ్ళేమన్నా ఆడిస్తూ ఉన్నారా? టీడీపీ వాళ్ళు పేకాటలు ఆడిస్తూ ఉంటే, జన సైనికులు వెళ్లి అడ్డుపడితే, పోరా పుస్కి అనగానే వాళ్ళ కోపాలొచ్చి కంప్లెయింట్ చేస్తే, అయ్యా! వాళ్ళంతా మీరు కూటమి వాళ్ళే గదా! మీరు మీరు సర్దుకోండి అన్నారా డీజీపీ ఏమన్నా? అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అయినప్పుడు, కూటమిలో మీరు భాగస్వాములు జన సైనికులైనప్పుడు, ఇప్పుడు అక్కడ పేకాట ఆడిస్తున్నటువంటి పేకాట శిబిరాలు నడిపిస్తున్నటువంటి దరిద్రులెవరు అన్న విషయం కూడా చెప్పాలి కదా! కొమ్ము కాస్తూ ఉన్నాడు, లంచాలు తీసుకుంటూ ఉన్నాడు అంటే ఎవడు ఆడిస్తున్నాడు? ఎవరు లంచాలు తీసుకుంటున్నాడనేది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పట్లేదు? అంటే దీన్ని గూడా ఎన్‌కాష్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారా? సో కాల్డ్ డీఎస్‌పీ మీద తోసేసి వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి వాళ్ళని తోడు చేసుకొని, ఒక్క మాట గూడా అనకుండా డీఎస్‌పీ పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటే, యెస్, గతంలో ఆయన్ని భీమవరం నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్‌ఫర్ చేస్తే మళ్ళీ డీఎస్‌పీ ఒక ప్రముఖ లీడర్‌ని పట్టుకొని, "సార్, నేను ట్రాన్స్‌ఫర్ నాకు ఇప్పుడొద్దు" అంటే ఆపేసి అక్కడే ఉంటాడు. సర్వీస్ అక్కడే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన పైన కక్ష కట్టి ట్రాన్స్‌ఫర్ చేయాలని చూసిన వాళ్ళకి ఎదురు తిరిగారు. అందుట్లో కొంతమంది ఇప్పుడు ఇలా ఆయన పైన కంప్లెయింట్ చేస్తున్నారంటూ వస్తుంది. ఇప్పుడు పేకాట ఓన్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలోనే జరుగుతుందా? హ్మ్. మరి ఎక్కడెక్కడ పేకాట జరుగుద్ది? మీ అభిమాన పత్రిక 'జ్యోతి' పత్రిక అందుట్లోనే రాశారు. చూడండి, భీమవరం డీఎస్‌పీపై పవన్ సీరియస్. పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడానికి అసల ఆయనకేం సంబంధం ఉంది? పవన్ కళ్యాణ్ ఎందుకు సీరియస్ అవుతారు? పిఠాపురం ఎమ్మెల్యే గారికి భీమవరం డీఎస్‌పీతో ఏం సంబంధం అని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేరు. బట్ ఈయనేమనుకుంటాడంటే డిప్యూటీ సీఎం హోదాలో నేను అడిగా అంటారు. డిప్యూటీ సీఎం హోదా అనేది రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎంకి ఎటువంటి హోదా లేదు. ఒక సుప్రీం పవర్ ఎవరంటే కేవలం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వీళ్ళని ఆదేశించాలి, వీళ్ళని అడగాలి. ఎవరు పడితే వాళ్ళెళ్లి పోలీసుల్ని అడుగుతారంటే అలా కుదరదు. మహా అయితే ఇలా జరుగుతుంది అన్యాయం అని అప్పీల్ చేయొచ్చు గానీ, ఆయన పైన నివేదిక నాకివ్వండి అని చెప్పే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదన్నది మాత్రం వాస్తవం. ఓకే. ఈయన భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్. పేకాట జూదాలకు జయసూర్య ప్రోత్సాహం. హుహు. అసలు పేకాట జూదాలు ఆడిస్తుందెవరు? ఆడుతుందెవరనేది చెప్పాలి కదా సార్!
వాళ్ళ పేర్లు చెప్పి కదా ఈయన పైన మీరు వేటు వేయాలని అడిగేది. వాళ్ళ పేరు ఎందుకు చెప్పట్లేదు? ఆళ్ళు టీడీపీ వాళ్ళా? లేకపోతే మీ జన సైనికులా? మా జన సైనికులే కంప్లెయింట్ చేశారంటున్నారు కాబట్టి టీడీపీ వాళ్ళా? లేదంటే బీజేపీ వాళ్ళా? మీరే కదా కూటమిలో ఉంది. వైసీపీ వాళ్ళైతే ఇప్పటికి మీరంతా వాళ్ళ పేర్లు ఎప్పుడో బయటపెట్టి సో కాల్డ్ ఎక్స్‌వై-జెడ్ అని తీసేవాళ్ళు కదా! మీ వాళ్ళ పైన మీరు ఎదురుబావుటా ఎగరేసి సో కాల్డ్ డీఎస్పీని సెంటర్ చేసి ఆయన పేరు పెట్టుకొని యామ్యామ్యాలు అది సారీ అదేదో అంటారు. మళ్ళీ అదంటే కోపాలొస్తాయి. ఓకే. పశ్చిమ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే అని రాయాలి. సరే డిప్యూటీ సీఎం గారు కదా! రాద్దాంలే. త్వరలో డీజీపీతోనూ నివేదిక ఇవ్వాలని సూచన. డీజీపీ దాకెళ్ళాడీయన. ఎస్పీ దగ్గర కాకుండా డీజీపీ దగ్గరికెళ్ళి ఆయన కూడా నివేదిక ఇవ్వాలంట. తనకు అందిన ఫిర్యాదులను హోంమంత్రికి అదేవిధంగా విచారించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారంట. నివేదిక రాగానే జయసూర్య పైన తగు చర్యలు తీసుకుంటారంట. ఇది ఈ వర్షన్ మొత్తం. అయితే రేపల్లెలోని చిన్న గ్రామం వెలమవారిపాలెంలో రెవెన్యూ మంత్రి ఇలాకాలో రెవెన్యూ మంత్రి అంటే ఎవరు? ఎవరు సార్ రెవెన్యూ మంత్రి? చెప్పండి. టీడీపీ రెవెన్యూ మంత్రిగా మీ ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. మరి రెవెన్యూ మంత్రిని ఎందుకు ప్రశ్నించట్లా మీరు? రెవెన్యూ మంత్రికి తెలియకుండానే ఇక్కడ ప్యాకెట్లు జూదాలు నడుస్తున్నాయా? ఆరు బయటే షెడ్లు వేసి రాత్రంతా జూదం, నాన్ వెజ్ వంటకాలు, తాగినంత మద్యం, 5 స్టార్ హోటల్కి మించిన విలాసాలు, జూద గృహాలకు తెలంగాణ నుంచి రాక ఎంత సిగ్గుసేటో చూడండి. మన రెవెన్యూ మంత్రి ఆయన ఇలాకాలోనే ఇంత దారుణం జరుగుతుందని వాళ్ళ ఆస్థాన పత్రిక ఆంధ్రజ్యోతి రాస్తూ ఉంది. మరి దీనిపైన ఎందుకు స్పందించరు సోకాల్ పవన్ కళ్యాణ్ గారు? రెవెన్యూ మంత్రిని తీసేద్దామా? గతంలో మీరు పిఠాపురం వెళ్ళి అని హోమ్ మినిస్టర్ గారు అనిత గారు హోమ్ మినిస్టర్‌గా పనికిరారు, నాకిస్తేనా చంపేస్తా అన్న రేంజ్‌లో మాట్లాడారు కదా! మరి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మనం తీసుకుందామా? అక్కడైతే ఇంకా జోదమంట, మద్యమంట, విందు పొందు కూడా ఉంటది. అది రాయలేకపోయాడు పాపం కొద్దిగా ముందుకడిగేసి. 5 స్టార్ హోటల్‌కి ఏమాత్రం తగ్గకుండా 5 స్టార్ హోటల్‌కి ఏమాత్రం తగ్గకుండా అక్కడ ఏర్పాట్లన్నీ చేశారంట. మరి ఈ ఆటలకి మళ్ళీ ఇక్కడి నుంచి కాదు తెలంగాణ నుంచి పేకాట అంటే అసల రెక్కలు కట్టుకుని వాలిపోయేవాళ్ళు, క్లబ్బులకొచ్చేవాళ్ళు బోలెడు మంది. విందు, వినోదం, పొందు సర్వం దొరుకుతూ ఉంటే తెలంగాణ నుంచేంటి దేశంలో నలుమూలల నుంచి ఇక్కడికొస్తారు. రేపల్ల చిన్న గ్రామంలో 40 మంది సొంత బలగాలతో కాపలా, ప్రైవేట్ సెక్యూరిటీ 40 మెంబర్స్ అంట. వీళ్ళు షెడ్‌లేసుకొని ఆడుతా ఉంటారు కదా! ఎవడు పోలీస్ గాడు కూడా రాకుండా అడ్డుగా 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అంట. మాట్లాడరే పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు గుర్తు రాలేదా మీకు? పోలీసులు ప్రేక్షక పాత్ర. దీంతో మరీ జోష్ పెరిగిందంట. మరి అలాగే మందు విందులతో జూద్దగాళ్ళు జోరు అని సేమ్ మీ ఆస్థాన పత్రికలోనే వచ్చింది. ఏమని? వెలంవారిపాలెం ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గంలోని చిన్న గ్రామం. ఇది ఇప్పుడు ఊరి పేరు తెలుగునాట మారుమోగిపోతుంది. మంచి అయితే పర్వాలేదు, మొత్తం రాష్ట్రాన్నే అప్రతిష్ట పాలు చేసేలా ఈ ఊరే ఒక పేకాట క్లబ్‌గా మారిపోయింది. నాన్ వెజ్ వంటకాలు, విందు తాగినోళ్ళకి తాగినంత మందు అందిస్తూ జూదరులను 5 స్టార్ హోటళ్ళకు మించిన సౌకర్యాలతో ఉత్సాహపరుస్తూ పేకాట రాయుళ్లను చేతిలో పెట్టుకుని పేకాటల్లో కోట్లు సంపాదిస్తున్నారు. కమిషన్ రూపంలో మరి ఆంధ్రప్రజ్యోతి రాసింది. మరి పేకాట ఇంత దరిద్రమైనప్పుడు ఇన్ని ప్లేసుల్లో జరుగుతున్నప్పుడు మీరు భీమవరంలోనే ఎందుకు కాన్సంట్రేషన్ చేశారు? భీమవరం డీఎస్పీ పైనే ఎందుకు కాన్సంట్రేషన్ చేశారు సూర్య పైన? అంటే జయసూర్య పైన అంటే గతంలో ఏదో కక్షలున్నాయి వీళ్ళకి. సో ఇది ఇలాగా ఉంటే దీనిపైన హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతూ, అరే ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డిని అడగాల్సింది. ఏం అడగాలి జగన్మోహన్ రెడ్డి మేడం? జగన్మోహన్ రెడ్డి ఏం అడగాలి? జూదాలు ఆడిచ్చాడు ఆయన ఏమన్నా ఇలా క్లబ్బులు పెట్టి మీరు రేపల్లలో అదేవిధంగా భీమవరంలో మీ నాయకులు ఆడిచ్చినట్టు జూదాలు ఏమైనా ఆడిచ్చాడా? ఎక్కడన్నా ఒక ప్రూఫ్ అని ఉందా? సిగ్గుందా అలా మాట్లాడటానికి? అనితమ్మ గారు, మా అమ్మగారు అనితమ్మ గారు ఏంటిది? ఏమనంటే వెళ్ళిపోవడమే జగన్మోహన్ రెడ్డికి. ఇంక సిగ్గు లేదు. అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకులేండి. సరే ఇదిలా ఉంటే పేకాట తప్పే కాదంటూ వీళ్ళ పార్టీ నాయకుడు ఒకరు పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చూడండి. ఈయన మీ అందరికీ తెలుసు.
రఘురామకృష్ణరాజు గారు గతంలో నా కాళ్ళు ఇరక్కొట్టారు, నా చెయ్యి ఇరక్కొట్టారు, నా ఇదంతా వాయి కొట్టారంటూ ఏడ్చినటువంటి వ్యక్తి, చివరికి కొట్టించింది వాళ్ళ పార్టీ వ్యక్తి అని తెలిసి ఇప్పుడు వెళ్లకుండా ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేస్తే ఆ డీఎస్పీ మంచోడే. పవన్ కళ్యాణే తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాడు, తప్పుడుగా అడుగుతున్నాడు అంటాడు. ఒకసారి వినండి. వెరీ గుడ్ ఆఫీసర్. హి ఈస్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి, హి ఈస్ ఎ గుడ్ ఆఫీసర్. నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తాను కాబట్టి తను చాలా మంచోడని చెప్తున్నాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు. ఎవరు ముందు చెప్తున్నారు? జనసేన ఎమ్మెల్యే ముందు చెప్తున్నారు. సిగ్గుందా పవన్ కళ్యాణ్ నీకు? సిగ్గుందా? మీరేమో జయసూర్య అనే డీఎస్పీ తప్పు చేస్తున్నాడు అని మీరు చెప్తుంటే, మీ కూటమిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజే ఆయన మంచి ఆఫీసరు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయనని గుడ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అది కూడా మీ జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు పక్కన కూర్చుండగా. వెస్ట్ గోదావరి శాఖ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటున్నారు. పేకాట ఆడటం అనేది వెస్ట్ గోదావరి, భీమవరంలో అంతా ఊపిరి తీసుకున్నట్టే ఉంటదంట. అంటే వాళ్ళు పేకాటని ఊపిరి తీసుకున్నట్టు ఆడుతూ ఉంటారు. అంటే పేకాట ఆపేస్తే వాళ్ళ ఊపిరాగి చచ్చిపోతారనేది ఈ మహానుభావుడి యొక్క కవి హృదయం అన్నమాట. సిగ్గుండాల ఈ విధంగా ఎంకరేజ్ చేయడానికి. మనిషి పుట్టక పుట్టావా నువ్వు? ఆ! పేకాటని ఊపిరితో పోలుస్తావా? ఇంక నయం పెళ్ళంతో పోల్చలా, పక్కలో పడుకుంటాం గదా! అలాగే సుఖాన్నిస్తది, సమ్మగా ఉంటదని. వేస్ట్ ఫెలో. మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఎవరు పడతారని ఇంట్లోనే అక్కడ ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంక వెళ్ళిపోతున్నారు. గత 2-3 నెలలుగంట చాలా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందంట. పేకాటలు ఇళ్లల్లో కూడా ఆడనివ్వట్లేదంట. అందుకోసం వాళ్ళకి ఊపిరందక గోవాలకి, వేరే గోవాలకి, బ్యాంకాక్‌లకి, విదేశాలకు వెళ్ళి పేకాట ఆడుకుంటున్నారంట. అబ్బా! ఇటువంటి మంత్రులు కదా మనకు కావాల్సింది. మనకి సభలో అసెంబ్లీలో ఒక వ్యక్తి లేని వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి సభలో లేనప్పుడు ఆయన్ని వాడు సైకో అన్నప్పుడు అబ్జెక్షన్ చేయటం చేత కానీ సో కాల్డ్ డిప్యూటీ స్పీకర్ ఈయన. పెళ్ళిళ్ళకి వెళ్దాము, సభను త్వరగా ముగించుకోనని సిగ్గులేని స్టేట్మెంట్లు చేసిన దరిద్రపు డిప్యూటీ స్పీకర్ ఈయన. ఈ వ్యక్తి ఇప్పుడు జూదాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నాడో చూడండి. ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టింది ఎవరు? ఖచ్చితంగా గవర్నమెంట్ ఉక్కుపాదం మోపుతుంది. అబ్బా! సో ఉక్కుపాదం మోపిందంట. ఏంటి ఉక్కుపాదాలు ఎవరై సార్? ఎవరి ఉక్కుపాదాలు? చంద్రబాబు నాయుడు గారియా? లోకేష్ గారియా? లేదంటే మీయా ఉక్కుపాదాలు? ఎప్పుడు మోపింది? మోపితే మరి ఎందుకు ఇక్కడ డీఎస్పీ పైన పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు? చెప్పండి. మరి ఓకే. ఉక్కుపాదం మోపితే మరి మీకు ఊపిరాడదుగా, మీరెలా బ్రతుకుతారు? ఆక్సిజన్ పెట్టుకుంటారు ఇలా? సిగ్గు లేదు మాట్లాడటానికి. గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాక చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా పేకాట అనేది జరగట్లా. అబ్బా! భీమవరంలో కూడా నాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్‌కి పిచ్చెక్కింది. పవన్ కళ్యాణ్‌కి మెంటల్ ఉంది. పవన్ కళ్యాణ్‌కి రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలీదు. పవన్ కళ్యాణ్‌కి కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలీదు. ఏదో తీట పుట్టి, దురద పుట్టి ఎవరి మీద ఒకళ్ళ మీద కంప్లైంట్ చేద్దాం, మనకి అసలు మనల్ని ఎవరు గుర్తించట్లేదని డీఎస్పీ మీద కంప్లైంట్ చేశాడు. అంతే కదా సార్? గత 6 నెలలుగా మీరు ఉక్కుపాదం మోపితే పని లేకుండా కంప్లైంట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కావట్లేదు. పని లేకుండా చేశారా? జరగట్లేదు. బా!
నాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లలో ఉమ్. చూశా. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసింది. బా లాస్ట్ క్వశ్చన్ చూసారా, ఆయన శాఖ కాకుండా వేరే శాఖలను కూడా, అంటే ఆయన శాఖని ఎలాగో పట్టించుకోవడం చేత కాదు, వేరే శాఖలను కూడా పట్టించుకోవడం అనేది కామెడీ అని చెప్తూ ఆ గొప్ప అని చెప్తున్నాడు. అంటే నీకు పనికి మాలిన శాఖలు, నీది కాని శాఖలోకి నువ్వు ఎందుకు వెళ్ళి ఏలి పెడుతున్నావు పవన్ కళ్యాణ్ అని భీమవరం స్టైల్ ఆఫ్ సెటైర్తో కంప్లీట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. సో ఇది మొత్తానికి జరుగుతున్నటువంటి డ్రామా. అటు వంగలపూడి అనిత మేడం గారు, వంగలపూడి అనితమ్మ గారు, ఇటు విగ్ అనకూడదు, ఏమని పేరు మీద ట్రిపుల్ ఆర్ గారు రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారి పైన శాఖ కానీ శాఖలో ఏళ్ళు పెట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారంటూ చెప్తూ ఉన్నారు. అంతేనా, అర్థమైందా? సో పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆలోచించండి. మీకు ఇది కానీ శాఖలో ఏలు పెడుతూ ఉన్నారంట, చాలా ఆనందంగా ఉందని మీ పైన చెప్తూ ఉన్నారు. మీరంతా కలిసి ఉన్నప్పటికీ ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, పేకాట ఆడిస్తుంది ఎవరనేది మీరు చెప్పట్లో కంప్లైంట్ వచ్చిందన్నారు. కానీ అర్థమైందా? మీ వాళ్ళేనా? అందుకే చెప్పట్లేదా? మీకు అందుట్లో కమిషన్ రావట్లేదా టీడీపీ వాళ్ళు పేకాట ఆడిస్తే అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.